హాయ్ మై డియర్ వ్యూవర్స్, నా వీడియో ముందు గట్టిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేతులకు షేర్ చేయండి. ఇది పులుసునాతల గ్రామం. నార్పల్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది పులుసునాతల గ్రామం. ఈ గ్రామంలో అమ్మవారు బుర్జు పెద్దమ్మవారు ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు కొత్తగా నూతనంగా నిర్మించి ఆమె మూల విగ్రహం చూడండి, ఆమె ఊరేగింపు విగ్రహం. ఆమె విగ్రహం ఎంత చక్కగా ఉందో, పెద్దమ్మ విగ్రహం. మాతా పెద్దమ్మ తల్లి కాపాడు తల్లి, అసలు ఎంత చక్కగా ఉందో చూడ ఆమె రథము. ఇక్కడ పాతలయ స్వామిని ఇక్కడ అలంకరించారు. ఇక్కడ ఆయన పాతలయ స్వామి దర్శనమిస్తారు. అదిగో స్వామి, పాతలయ స్వామి, కాపాడు స్వామి. ఎంత చక్కగా అసలు పులుసునాథ గ్రామంలో ఇలాంటి గుడిని మళ్ళీ తిరిగి బాగా నిర్మించడం చాలా శుభ సందర్భము, శుభసూచకము. అసలు ఈ గ్రామస్తులందరికీ ఆ పెద్దమ్మ చక్కగా కాపాడునని నేను మనసారా కాంక్షిస్తున్నాను. ఇక్కడ పెద్దమ్మ వారు ఎంత బాగా గుడి అలంకరించారు. బుర్జుకు ముందర ఒక చక్కని నిర్మాణం చేసి అక్కడ రంగురంగుల లైట్ కాంతిలో అమ్మవారి పూల అలంకరణలో ఆమె దగదగ మెరిసిపోతుంది. ఆ తల్లి, పెద్దమ్మ తల్లి. మా అమ్మ చూడి, మా అమ్మ నేను దర్శనం చేసుకోవడం కోసమని ఆమె గుడి దగ్గరికి వెళ్తున్నాము. అసలు ఆమెను కనులారా విషించి మనసారా ఆమెను ప్రార్థించాను. తల్లి, మా కోరికలను నెరవేర్చు తల్లి, మాతా పెద్దమ్మ తల్లి అని నేను మనసారా ఆమెను కోరుకున్నాను. అక్కడ ఆమె కుంకుమ నొసటను పెట్టుకొని మనసారా దర్శించుకున్నాను. మీరు గట్టిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, గ్రామస్తులంతా ఆ రోజు అమ్మవారి జాతర సందర్భంగా వేటలు కూడా కొట్టారు. మేము ఆ తల్లి ప్రసాదం తిన్నాము. ప్రసాదం తిని అమ్మ వేట మాంసం తిని ఎంతో హాయిగా ఆ అమ్మవారిని మనసారి ప్రార్థించుకున్నాము. మా అమ్మ అసలు భలే భక్తి, అసలు రావాలనిపించారు. మా అమ్మ అయితే అలాగే ఉంటుంది. చూడండి, గ్రామస్తులంతా కూడా కొంతమంది దర్శనం చేసుకునే వాళ్ళు ఉంటే వచ్చారు. ఇక్కడ చూడండి, పిల్లలు, చిన్న పిల్లలు కూడా వచ్చేసారు, చూస్తూ ఉన్నారు. అసలు ఎంత చక్కగా సార్. ఇక్కడ అమ్మవారికి మొక్కుబడి తీర్చుకున్నారు చాలామంది. అసలు ఆ జాతర రోజు ఎంత హాయిగా, అంత రంగురంగుల కాంతుల్లో ఆ తల్లి పెద్దమ్మ తల్లి మెరిచిపోతూ ఉంది. ఇక్కడ ఎక్కడి నుంచో నార్పల్ నుంచి కొంతమంది అడుగుతునే వాళ్ళు వచ్చారు, భోజనాలు తీసుకుంటే. కానీ ఆ తల్లి మహిమగా తల్లి పెద్దమ్మ తల్లి చూడు, ఎంత చక్కగా తల్లి, కాపాడు తల్లి, ఎంత చక్కగా ఉన్న తల్లి అలంకరించారు నిన్ను. అస్సలు చూస్తూ ఉంటే నా మనసు హాయిగా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా దర్శించుకోండి. ఓకే మై డియర్.